హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన తెలుగువారు టీ లేకుండా రోజును గడపలేరు. తాగని వారు ఎవరూ ఉండకపోవచ్చు కూడా. కనీసం రోజుకు ఒక్కసారి అయినా సరే టీ తాగుతూనే ఉంటారు. అటువంటి టీలో కూడా దైవత్వం ఉంది. రోజు టీ తాగితే ఎనర్జెటిక్గా ఉంటుంది, బ్రెయిన్కి ఉత్సాహంగా ఉంటుంది. టీ అనేది రాహువు మరియు శనితో ముడిపడి ఉంటుంది. కొంతమంది టీ తాగరు, ఇష్టపడరు కూడా. అలాంటి వారు వారంలో 2 రోజులు అనగా మంగళవారం, శనివారం రోజుల్లో అయినా సరే టీని తాగితే సంపద వృద్ధి అవుతుంది. ఇక ఎవరైనా సరే టీలో ఇది ఎక్కువ కలుపుకొని తాగితే భూములు కొనే అవకాశం వస్తుందని పండితులు చెబుతున్నారు. మరి టీలో ఏది ఎక్కువ వేసుకుని తాగితే ధన సంపాదన పెరుగుతుంది అనే పూర్తి విషయాన్ని కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎవరైనా సరే మంగళవారం రోజు చేసుకునే టీలో అల్లం ఎక్కువ వేసుకొని ఆ టీని తాగితే ఇంట్లోకి ధనం వస్తుంది, కుజుడి అనుగ్రహం వస్తుంది. ఆ అనుగ్రహం వలన భూములు కొనుక్కునే యోగం వస్తుంది, మీ ప్రాపర్టీస్, ఇల్లు, ఆస్తులు పెరుగుతాయి. అలాగే శనివారం రోజు కూడా టీలో అల్లం వేసుకుని తాగితే శని భగవానుడి వలన కలిగే అనేక కష్టాలు రాకుండా ఉంటాయి. శనిదేవుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు. శని అనుగ్రహం బాగుంటుంది. శని దేవుడి నుండి ఎలాంటి సమస్యలను ఎదుర్కోరు. అలాగే బుధవారం రోజు టీలో యాలకులు ఎక్కువగా వేసుకొని తాగటం వలన మీ ధన సంపాదన రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ వస్తుంది. చాలామంది టీలో పాలు తక్కువ వేసుకుంటూ ఉంటారు. పలుచగా టీ చేసుకొని తాగుతుంటారు. కానీ అలా పలుచటి టీ తాగేవారు ఎంత కష్టపడినా ఫలితాలు రావు. కష్టం ఎక్కువగా ఉంటుంది, ధనం తక్కువగా ఉంటుంది. పాలు మీ జాతక చక్రంలో శుక్రుడిని ప్రసన్నం చేస్తుంది. పాలు శుక్రగ్రహానికి చెందినవి. శుక్రుడి ప్రసన్నత ఉంటేనే మీ ఇంట్లోకి ధనము, ఐశ్వర్యము వస్తాయి. మీరు టీలో తక్కువ పాలు వేస్తే ఎప్పుడు ధనానికి సంబంధించిన ఏదో ఒక ఇబ్బంది మీకు వస్తూనే ఉంటుంది. మీరు బ్లాక్ టీ అంటే డికాషన్ తాగినా పర్వాలేదు, కానీ పాలతో టీ చేసినప్పుడు మాత్రం ఎక్కువ పాలు వేసి తక్కువ నీళ్లు పోసి టీ పెట్టుకుని త్రాగండి. డికాషన్ తాగినా కూడా మంచిదే. డికాషన్ తాగే వారికి శత్రువులు ఉండరు. డికాషన్ తాగే వారిని శత్రువులు గెలవలేరు. శత్రువులు వారి ముందు నిలబడలేరు. డికాషన్ తాగే వారి మీద శని ప్రసన్నంగా ఉంటాడు. వీరికి పెద్ద పెద్ద కష్టాలు కూడా రానే రావు. ముఖ్యంగా శనివారం రోజు డికాషన్ తాగితే మనసు చాలా కూల్గా ఉంటారు. డికాషన్ తాగేవారి నేచర్ కొంచెం ఉగ్రంగా ఉంటుంది. వీరిని చూస్తే చాలామంది భయపడిపోతూ ఉంటారు. అందుకే వీరికి శత్రువులు చాలా తక్కువగా ఉంటారు. కొంతమంది మసాలా టీ తాగుతుంటారు. మసాలా టీ తాగే వారికి జీవితంలో కష్టానికి తగిన గుర్తింపు, ధనము రావు. వీరికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. దానివలన జీవితంలో ఎక్కువ కష్టాలు పడాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మసాలాలు టీ తాగకూడదు. వీరికి ఇబ్బంది అవుతుంది. జీవితంలో ఎక్కువగా కష్టాలు పడాల్సి వస్తుంది. కనుక వీలైనంత వరకు ఎప్పుడూ కూడా పాలతో టీ పెట్టుకొని తాగాలి. వాటర్ తక్కువగా కలుపుకోవాలి. పాలను టీలో ఎక్కువగా కలిపి త్రాగేవారు లోపల నుండి చాలా సంతోషంగా ఉంటారు. అంటే మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. అటువంటి వారికి కష్టాలు తక్కువగా ఉంటాయి. ధనం ఎక్కువగా ఉంటుంది. అంటే తక్కువ కష్టపడతారు, ఎక్కువ డబ్బులను సంపాదిస్తారు. టీలో పాలు ఎక్కువగా వేసుకుని తాగేవారిపై శుక్రుడు ప్రసన్నంగా ఉంటాడు. ఎవరి జాతకంలోనైనా సరే శుక్రుడు, రాహువు బలంగా ఉంటారో వారికి ధనానికి లోటు అనేది రాదు. కనుక రోజు టీలో పాలు ఎక్కువగా వేసుకొని తాగండి. ఇది చాలా సిల్లీగా అనిపించినా కానీ చాలా చిన్న చిట్కాలు కాబట్టి మీ జీవితంలోనికి సంపదలను తీసుకొస్తాయి. కనుక టీ తాగేవారు పాలు ఎక్కువగా కలుపుకొని తాగి శుభ ఫలితాలను అయితే పొందండి. ఇప్పుడు టీ వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. టీ తాగడం వల్ల కలిగే 10 ప్రయోజనాలు అంచనా. పఠనం సమయం 3 నిమిషాలు. మీరు రోజువారీ కప్పును ఆనందిస్తున్నారా? రోజు లేదా సీజన్ ఏదైనప్పటికీ టీ ఒక రిఫ్రెష్ డ్రింక్ మరియు వేడిగా లేదా ఐస్తో వడ్డించవచ్చు. కనీసం ఇది ప్రతిరోజు మీ శరీరంలోకి తగినంత ద్రవాన్ని పొందడానికి ఒక సువాసన గల మార్గం. మరియు టీలు మీ దంతాలు మరియు మీ హృదయాన్ని రక్షించడంలో సహాయపడతాయని, అలాగే క్యాన్సర్ను అరికట్టడంలో కూడా సహాయపడతాయని అధ్యయనాలు చూపించాయి. టీ తాగడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి.
టీ యొక్క 10 ఆరోగ్యమైన ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. 1. టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు శరీరం యొక్క తుప్పు యొక్క సంస్కరణను నిరోధించడానికి పనిచేస్తాయి మరియు తద్వారా మనకి యవ్వనంగా ఉంచడంలో మరియు కాలుష్యం నుండి నష్టం నుండి మనల్ని రక్షించడంలో సహాయపడతాయి. 2. కాఫీ కంటే టీలో కెఫిన్ తక్కువగా ఉంటుంది. హెర్బల్ టీ మిశ్రమాలలో కెఫిన్ ఉండదు మరియు సాంప్రదాయ టీలలో సాధారణంగా కాఫీలో కనిపించే దానిలో 50% కంటే తక్కువ ఉంటుంది. పోషకాహార నిపుణుల ప్రకారం మీ నాడీ వ్యవస్థపై ఎక్కువ ప్రభావం లేకుండా మీరు దీన్ని తాగవచ్చునని దీని అర్థం. 3. టీ మీ గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజుకు 1 నుంచి 3 కప్పుల గ్రీన్ టీ తాగేవారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం దాదాపు 20% తగ్గిందని, స్ట్రోక్ వచ్చే ప్రమాదం 35% తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది. రోజు 4 లేదా అంతకంటే ఎక్కువ కప్పుల గ్రీన్ టీ తాగేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం 32% తగ్గుతుంది మరియు చెడు కొలెస్ట్రాల్ LDL స్థాయిలు తగ్గుతాయి. బరువు తగ్గడానికి టీ సహాయపడుతుంది. దీనిపై పరిశోధన అంత బలంగా లేనప్పటికీ తరచుగా మాత్రల రూపంలో పెద్ద మొత్తంలో టీ తీసుకోవడంపై ప్రభావం ఆధారపడి ఉంటుందని అధ్యయనాలు చూపించాయి. టీ మీ ఎముకలను రక్షించడంలో సహాయపడుతుంది. ఇటీవల జంతు అధ్యయనాల డేటా గ్రీన్ టీ ఎముకల నష్టాన్ని నివారిస్తుందని చూపించింది. మీ చిరునవ్వును ప్రకాశవంతంగా ఉంచుతుంది. జపనీస్ పరిశోధనలు టీ దంతాల నష్టాన్ని తగ్గిస్తుందని కనుగొన్నారు, ఎందుకంటే మీరు త్రాగినప్పుడు మీ నోటిలోని pHని మారుస్తుంది మరియు అది క్యావిటీని నివారిస్తుంది. టీ పంటి ఎనామిల్ను చెరిపివేయటం కనిపించదు. టీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోగనిరోధక కణాలను ట్యూన్ చేయగలదని అధ్యయనాలు చూపించాయి. తద్వారా అవి త్వరగా తమ లక్ష్యాలను చేరుకుంటాయి. టీ క్యాన్సర్తో పోరాడడానికి సహాయపడుతుంది. దీనిపై అధ్యయనాలు ప్రస్తుతం మిశ్రమంగా ఉన్నాయి మరియు పరిశోధనలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ మీరు క్యాన్సర్ యొక్క బలమైన కుటుంబ చరిత్రను కలిగి ఉంటే మరియు మీరు చేయదగినదంతా చేయాలనుకుంటే మీ టీ వినియోగాన్ని పెంచడంలో సహాయపడవచ్చు. హెర్బల్ టీ జీర్ణ వ్యవస్థను శాంతపరచవచ్చు. చికాకు కలిగించే ప్రేగు సిండ్రోమ్ ఉన్నవారికి చమోమిలే వంటి హెర్బల్ టీలు మంచివి, ఎందుకంటే ఇవి యాంటీస్పాస్మోడిక్, అల్లం వంటి ఇతర మూలిక వంటివి ఉంటాయి. టీలు వికారంను శాంతపరచడంలో సహాయపడతాయి. స్వచ్ఛమైన టీ క్యాలరీ రహితమైనది. టీ అనేది నీటికి క్యాలరీలు లేని గొప్ప ప్రత్యామ్నాయం. ఇది రుచి మరియు రుచి కోసం చాలా ఎంపికలను అందిస్తుంది. వేడిగా లేదా చల్లగా త్రాగవచ్చు మరియు మీరు దానిలో ఏమీ ఉంచాల్సిన అవసరం లేదు. కాబట్టి మధ్యాహ్నం 1 కప్పు టీని ఆస్వాదించండి మరియు మీ ఆరోగ్యానికి సరైన ప్రయోజనం చేకూర్చేందుకు మీరు రోజుకు 4 కప్పుల టీని త్రాగాలని సిఫార్సు చేయబడింది.